చాతుర్మాస వ్రతం అంటే ఏమిటి? దీనిని ఎలా ఆచరిస్తారో మనం ఈ వీడియోలో చూద్దాం. ఆషాఢ, శ్రావణ, భాద్రపద, ఆశ్వీజ మాసాల్లో శ్రీ మహావిష్ణువు శేషతల్పంపై శయనిస్తాడు. కావున ఈ 4 మాసాలను చాతుర్మాసం అని అంటారు. ఇది శయన ఏకాదశితో ప్రారంభమయ్యి ప్రబోధని ఏకాదశితో ముగుస్తుంది. కొంతమంది ఈ వ్రతాన్ని 2 మాసాలు ఆచరిస్తారు. దానిని అర్ధ చాతుర్మాసం అని అంటారు. ఈ వ్రతాచరణకు స్త్రీ పురుష భేదం కానీ జాతి భేదం కానీ లేదు. వితంతువులు, యోగులు, మునీశ్వరులు మొన్నగు ఎవరైనా పాటించవచ్చు. ఈ వ్రతాన్ని ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు కానీ, వీలు లేకపోతే కర్కాటక సంక్రమం రోజు కానీ, లేకపోతే ఆషాఢ శుద్ధ పౌర్ణమి నుండి విధిగా ఆచరించవచ్చని పెద్దలు చెప్తారు. ఈ చాతుర్మాస వ్రతం యుగ యుగాల నుండి ఉంది. భవిష్య పురాణం, స్కంద పురాణంలో ఈ వ్రతం గురించి ప్రస్తావింపబడింది. ఈ వ్రతాన్ని బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థ, సన్యాసి ఎవరైనా పాటించవచ్చు.